ఏమిటండి తాతారావు గారు చాలా హుషారుగా ఉన్నారు? మనం ఎప్పుడు ఇంతే కదండి. అసలు జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకుంటే లాలలో లాలలా అని హాయిగా గడిపేయచ్చు. అవును, మొన్న ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళా ఉన్నారు, ఏమైంది? ఏముంది, మామూలే. మంచినీళ్ళ కోసం ఎండమావి కేసు పరిగెట్టడం అయింది. మరేం పర్వాలేదండి, నేను మీ ఉద్యోగం కోసం తెగ ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే లాలలో లాలలు లాలా. సరే, మా నాన్నగారు అదే మీ ఫ్రెండ్ మిమ్మల్ని చూడలేదా? లేదండి, నేను ఆయన కంటపడకుండా తప్పించుకొచ్చేశాను. ఆయన తన లోకంలోనే ఉన్నాడు. సీత గారు, ప్రేమకి చావు లేదంటారు. అది మీ నాన్నగారిని చూస్తే నిజం అనిపిస్తోంది. మీ అమ్మగారు పోయి ఏడాదైనా ఆమె ఇంకా ఉన్నట్టే భ్రమపడుతుంటారు. తన కళ్ళతోనే చూస్తుంటారు, ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అది నిజంగా అదృష్టం అండి. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ నిజంలాగానే నటిస్తూ ఆయన మీ బిడ్డలాగా చూసుకునే మిమ్మల్ని ఎంత పొగిడినా తప్పలేదండి. తప్పలేదనుకోండి, మీరు టైం మర్చిపోయి ఇలా పొగుడుతూ నించుంటే రేడియో స్టేషన్ వాళ్ళు మీ ఉద్యోగం పీకేస్తారు. అవునవును, బాగా జ్ఞాపకం చేశారు. వస్తానండి. అన్నట్టు సీత గారు, చాలా రోజుల నుంచి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటండి అది? అదే, అది ఇప్పుడు చెప్పను. ఏదో రోజున జజ జజా అని తెర తెరుచుకుంటుంది. విషయం మీకే తెలిసిపోతుంది. వస్తానండి. లాలలు లాలలా లాలలు లాలలా. రావాయ ఫ్రెండ్, రా. ఇందాకటి నుంచి నీ గురించి అనుకుంటున్నాం. పొద్దుటి నుంచి మన తాతారావు ఎక్కడా అని అది ఒకటే అడగటం నిన్ను. అది కాదు ఫ్రెండ్, నేను నువ్వు దాని ఆరోగ్య విషయం కనుక్కోవడానికి వస్తావు నాకు తెలుసయ్యా. నువ్వు పైన మేము కింద అద్దుకుంటున్నా, ఒకళ్ళకొకళ్ళు ఆత్మీయులుగా కలిసిపోయాం. కూర్చోవయ్యా ఫ్రెండ్, నాకు ఆఫీస్ ఉంది, నేను వెళ్ళాలి. వెళ్దుగా లేవయ్యా. నువ్వే చెప్పు, నిన్నటి మీద దాన్ని చూస్తుంటే నీరసంగాను బలహీనంగాను కనిపిస్తుందా లేదా? అరే నిజమే, నిన్నటి మీద చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఈవిడ మొహంలో కళ కూడా తగ్గింది. అదేమిటయ్యా ఫ్రెండ్, అది ఈ కుర్చీలో కూర్చుంటే నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నా చెప్తావేంటి? మీ ఆరోగ్యం బాగాలేదమ్మా అని మొహం మీద చెప్పడానికి మనసు రాక. ఏమ్మా, మందులవి జాగ్రత్తగా వేసుకుంటున్నారా? వేసుకోవట్లేదు, కావాలంటాడు. మందులు వేసుకోవాలమ్మా, లేకపోతే ఆరోగ్యం బాగుండదు. ఏమిటి, నాకు ఆఫీసా ఉందండి? ఏమిటి, వెళ్ళమంటారా? ఇదిగో వెళ్తున్నాను. అది అలాగే ఉంటుంది కానీ నువ్వు రావయ్యా ఫ్రెండ్. నీతో ఒక విషయం చెప్పాలి. రేపు మన ఇంట్లో అమ్మాయి చేత వ్రతం చేయించి 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిస్తున్నాను. నువ్వు కూడా ఒక సాయం చేయాలి మరి. అలాగే ఫ్రెండ్. అమ్మాయి సీత, రేపు వ్రతానికి కావాల్సిన పప్పులు ఉప్పులు అన్ని తెప్పించి 10 మంది బ్రాహ్మణులకు కబుర్చి. హఠాత్తుగా రేపే వ్రతం అంటే ఎలా నాన్న? ఏర్పాట్లన్నీ చేయడం కష్టం కదా, మరోసారి చూద్దాం. లేదమ్మా, మళ్ళీ మీ అమ్మ బాధపడుతుంది. రేపే చేసేద్దాం. అయినా కష్టం ఏంటమ్మా, 50 రూపాయలు పారేస్తే కావాల్సిన సరుకులన్నీ కొట్టుకురోడు తెచ్చి ఇంట్లో పారేస్తాడు. అవుననుకో నాన్న, కానీ ఇంకా సందేహం ఏంటండి? లోపల డాల్డా డబ్బాలో డబ్బు ఉంది కదా, అది పడేస్తే పని జరిగిపోతుంది. బాగా చెప్పావా ఫ్రెండ్. అన్నట్టు రేపు నీ భోజనం కూడా ఇక్కడే. ఇంకా ఇక్కడే నిలబడిపోయారంటండి. లోపలికి డబ్బు సంచి నా మొహం పారండి. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సరుకులు పట్టుకొచ్చేస్తాను. పదండి. ఏమండి, ఇలా ఎన్నిసార్లని ఆలోచన లేకుండా నాన్నగారు ఏదో ఖర్చు తెచ్చి పెట్టడం, మీరు ఇలా చాటుగా సహాయం చేస్తుండడం నాకు చాలా సిగ్గుగా ఉందండి. ఏదో ఓ రోజు వస్తుంది, ఆ రోజు ఈ సహాయాన్ని పులి స్టాప్ పెట్టదు. కానీ అసలు మీకెందుకండి శ్రమ? దేని శ్రమ బాధ కష్టం అనుకోకూడదండి. చెప్పాను కదా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకోవాలని. లాలలో సంచివ్వండి, లాలలా సరుకులు ఇచ్చేస్తాను. లాలలో లాలలా ఇచ్చేయండి.